ప్రజా తీర్పును దొంగిలించారు. అస్సాం బెంగాల్ ఫలితాలపై రాహుల్ విమర్శలు. దక్షిణాది ఫలితాలను ఎందుకు ప్రశ్నించడం లేదు? సోషల్ మీడియాలో రాహుల్పై ఫైర్. అయితే ఇక్కడ ఏంటంటే బెంగాల్ అస్సాంలో బీజేపీ సాధించిన విజయాన్ని ప్రజా తీర్పును దొంగిలించడం రాహుల్ గాంధీ అభివర్ణించారు. బెంగాల్లో దాదాపు 100కు పైగా స్థానాలను బీజేపీ అక్రమంగా దక్కించుకుందని దీదీ చేస్తున్న ఆరోపణలతో తాము ఏకీభవిస్తున్నట్లు వెల్లడించారు. దీదీ ఏవైతే ఆరోపణలు చేస్తుంది 100కు పైగా స్థానాలని దొంగచాటుగా గెలిచిర్రు, విజయం సాధించుకున్నారు అని చెప్పేసి బీజేపీ మీద మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తున్నది. అయితే ఈ ఆరోపణలు సరే, ఆమెతో ఏకీభవిస్తున్నావు కదా, సౌత్లో మరి కాంగ్రెస్ కేరళలో గెలిచింది, మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు ఇక్కడ అంటే, బీజేపీ ఎక్కడెక్కడైతే రాష్ట్రాలలో ఎలక్షన్లలో గెలుస్తున్నదో పక్కాగా అక్కడ ఒక వ్యూహంతో వెళ్ళిపోతుంది. అక్కడ గొడవలు ఫస్ట్ క్రియేట్ అయితే కొట్లాటలు. దేశంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్తోనో ఎవరితోనో టెర్రరిస్టులు ఇక్కడికి రావడమో, మనోళ్ళు పోయి అక్కడ పోయి కొట్టడమో ఏదో జరుగుతుంది. అయితే బెంగాల్లో కూడా ఏంటంటే హింస చెలరేగుతుంది. ఫస్ట్ హింస చెలరేగి తర్వాత దీన్ని సాకు చూయించి ఆ రకంగా వాళ్ళు గెలుస్తారు. ఆ ఒక్క రాష్ట్రం అనే కాదు, అస్సాంలో కూడా అదే జరిగింది, బెంగాల్లో కూడా. ఇప్పుడు బెంగాల్లో ఎప్పటి నుంచో ప్లాన్ వేశారు బెంగాల్లో సాధించాలి అన్న ఉద్దేశంతో. అయితే మరి ఇక్కడ మరి సౌత్లో మరి ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి గొడవలు జరగవు. సౌత్లో బీజేపీ ప్రభావం లేదు, గొడవలు జరగవు. కాబట్టి దీని గురించి మాట్లాడతలేడు. అక్కడనేమో ఎంతసేపటికి గొడవలు, కొట్లాటలు, అలజడులు, అల్లర్లు సృష్టించి మళ్ళీ ఎలక్షన్లలో పోయి లాస్ట్కు ఆ రకంగా గెలుపు. ఆ గెలుపు కాదని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఏమంటుంది, రిజైన్ చెయ్యను, మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రిజైన్ చెయ్యను, గిట్ట ఉండాలి మండిగా. రాజీనామా చేయకుంటే ఏం చేయాలో రాజ్యాంగమే చెప్తుంది, అందులో అన్ని నిబంధనలు ఉన్నాయి. సువేందు అధికారి. తెలంగాణపై గురి. బెంగాల్ గెలుపుతో ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ ప్లాన్. అక్కడ ఇన్ఛార్జీలుగా చేసిన వారు త్వరలో రాష్ట్రానికి. రాష్ట్రానికి కాదు, వార్డుకు తిరిగిన తెలంగాణలో బీజేపీ మాత్రం కష్టం. వార్డుకు తిరిగిన వార్డుకు ఇన్ఛార్జిని పెట్టినా బీజేపీ కోటేయరు. ఇది గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే అక్కడంటే మీరేదో అల్లర్లు సృష్టించి మా వాళ్ళని కొట్టిర్రు, మా ఎమ్మెల్యేలను కొట్టిర్రు, మా వీళ్ళపై దాడి చేసిర్రు, వాళ్ళపై దాడి చేసిరు, ఈ వర్గం మీద దాడి చేసిరు అని ఇటువంటివి క్రియేట్ చేసి కొన్ని ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చిరు. అక్కడ ఈవీఎంలు కూడా 90% ఛార్జింగ్ ఉన్నాయంట. ఎలక్షన్ అంటే ఓటింగ్ అయిపోయినాక మొన్న చెక్ చేసినాక కూడా 90% ఛార్జింగ్ ఉన్నాయంటే ఛార్జింగ్ పెట్టి వాటిని మరి రిపేర్ చేసిరు. ఇలా ప్రతి దగ్గర తంబు ఇంప్రెషన్ నడుస్తున్నది, వేలుముద్రలు నడుస్తున్నాయి ప్రతి దగ్గర. మరి ఈ ఓట్ల దగ్గర వేలుముద్ర ఎందుకు పెడతలేరు? ఎందుకు భయపడుతున్నారు వేలుముద్ర పెడతందుకు? వేలుముద్ర పెట్టి ఓట్లు పెడితే అప్పుడు తెలుస్తుంది ఎవరు హీరో ఎవరు జీరో అనేది. ఇవన్నీ కాదు, వాళ్ళు వచ్చిన వాళ్ళ భాష ఇక్కడ తెలంగాణలోకి రాదు. తెలంగాణలో అసలు పట్టించుకోరు. వాళ్ళు వస్తే అమ్మ ఎక్కడో వేరే దేశం వాళ్ళు వచ్చిరని అనుకుంటారు. గుర్తుపెట్టుకోరు.